సమ్మర్ వచ్చింది కదా! ఆవకాయ లేకపోతే ఎలా? ఆవకాయ పచ్చడి పెట్టుకుందామని చెప్పి మామిడికాయలైతే తీసుకొచ్చారు. ఆవకాయ అమృతం అంటారు కదా! ఈ మామిడికాయలను చూస్తుంటే నాకు అట్లానే అమృతంలాగా కనిపించేశాయి. నాకు ఇవ్వమని చూసిన వెంటనే నోరూరిపోయి అడిగేశాను. నా కోసం అయితే ఇచ్చేస్తున్నారు. ఈ కాయ ఒక సైడ్ రెడ్ కలర్‌లో, ఒక సైడ్ గ్రీన్ కలర్‌లో చాలా బావున్నాయి. సో, చిన్న చిన్న ముక్కలు కొట్టేసి, క్లీన్ చేసి ఆవకాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నారు. ఇవి చూస్తుంటేనే తినేయాలనిపించింది. నేను అక్కడే తినేసాను ముక్కలు కొడుతూనే. ఆవకాయ పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలోకి కాస్తంత ముద్దపప్పు, అలానే మనం పెట్టుకున్న మామిడికాయ ముక్క అండ్ గుజ్జు వేసుకొని, దీనికి కాంబినేషన్‌గా నెయ్యి లేకపోతే ఎలా? సో, గేదె నెయ్యి పూసగా ఉండే గేదె నెయ్యి వేసుకొని కరగబెట్టాల్సిన పని కూడా లేకుండా వేడి వేడి అన్నంలో వేసుకొని, ఎక్కువ మామిడికాయ పచ్చడి, కొంచెం ముద్దపప్పు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి అది చూస్తుంటేనే. సో, ఇలా ముద్ద చేసుకొని మామిడికాయ ముక్క నంచుకొని తింటుంటే అమృతం అంటే ఇదేనేమో! ఇలా కడుపు నిండా అయితే ముద్దపప్పు, ఆవకాయతో తినేసాను. నా కోసమని తీసి పక్కన పెట్టుకున్నా గదా మామిడికాయలు. సో, ఇవి తినేద్దాం వచ్చేయండి. మామిడి పండు కంటే ఇలా మామిడికాయ నాకు చాలా ఇష్టం. లోపల పండిపోయి పైన పచ్చిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్న మొదటి మామిడికాయ అయితే ఇదే. మీరు మామిడికాయలు తిన్నారా? ఆవకాయ తిన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.